అందరికీ కూడా శుభోదయం. ఈరోజు నేను మీకు వెస్టేజ్ కోసం చెప్పదలుచుకున్నాను. ఈ వెస్టేజ్ అనేది 2004 జూన్ 2వ తేదీన మొదలైంది. నేటికి 21 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎంతో విజయవంతంగా వెళ్తుంది. అయితే ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ముఖ్యంగా 4 వర్గాల్లో ఇది ఉంటుంది. మొదటిది ఏంటంటే మన ఇంట్లో ఏవైతే వాడుకుంటామో హోమ్ నీడ్స్. రెండోది రైతులకు సంబంధించి 8 రకాల అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయి. మూడోది వచ్చేసి ఫుడ్ సప్లిమెంట్స్, అంటే ఇవి కెమికల్ కాదండి, మందులు అంటాం కానీ అవైతే కెమికల్స్ కాదు. ఫుడ్ సప్లిమెంట్స్ అంటే న్యూట్రిషన్స్ అన్నమాట. మనకి ఏవైనా బీపీ, షుగరు, థైరాయిడ్, ఎటువంటి క్యాన్సరు, అలాగే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా రాకుండా చేస్తుంది. ఒకవేళ వచ్చినా కూడా తగ్గించడానికి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి దోహదపడతాయి. ముఖ్యంగా నాలుగోది బ్యూటీకి సంబంధించి ఒక పెళ్లి కూతురు తయారు చేయడానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా ఆర్గానిక్వి దొరకడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆర్గానిక్ ప్రొడక్ట్స్. వెస్టేజ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే చక్కగా వాడుకోవడం వల్ల ఆరోగ్యము, వాడమని చెప్పడం వల్ల ఆదాయము. ఆ ఆదాయం ఎలా వస్తుంది అనేది నేను మీకు మళ్ళీ మరొక వీడియోలో చెప్తాను. ముఖ్యంగా వెస్టేజ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇందులో వాడుకుంటూ ఆదాయం తెచ్చుకునే బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ అండి. రేపొద్దున్న ఏఐ అనేది వస్తుంది, ఎంప్లాయ్మెంట్కి చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, స్టూడెంట్స్ కానీ. ఎందుకంటే మహిళలు సాధారణంగా ఇంట్లో ఉన్న మహిళలు కూడా దీంతో చదువుతో సంబంధం లేదండి. చక్కగా దీనికోసం ప్రోడక్ట్ కోసం నాలెడ్జ్ తెలుసుకొని 10 మందికి చెప్పగలిగితే చాలు. ముందుగా మనం ఈ ప్రోడక్ట్ని వాడాలి. వాడిన తర్వాత అది నచ్చినట్లయితేనే మరికొందరికి మనం చెప్పే ప్రయత్నం చేయాలి. ఈ యొక్క వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంతో అద్భుతమైన బిజినెస్ అనేది. వెస్టేజ్ అనగానే పురాతన పద్ధతిని వెలికి తీయడము. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డెమోస్తో చేయడం జరుగుతుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూట్యూబ్లో ఉంటుంది. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఐఏఎస్, ఐపీఎస్ ప్రతి సెగ్మెంట్లో కూడా ఉన్నారు. మీరు వెస్టేజ్ అని కొట్టి ఏ డిపార్ట్మెంట్ కొట్టండి, దీనికోసం పూర్తిగా డెమోస్ మీకు యూట్యూబ్లో ఉంటాయి. ఇందులో వచ్చే సంపాదన ఎలా వస్తుంది, ఇందులో ఉన్న ప్రోడక్ట్ యొక్క నాణ్యత ఏంటి, ప్రతిదీ కూడా మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చును. చక్కగా దీనికోసం తెలుసుకొని మీరు వాడండి. నలుగురికి వాడేలాగా మీరు మీ యొక్క అవకాశాన్ని బట్టి ఎంతైతే అవకాశం అంతవరకు సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ తెలియకుండా మాత్రం ఎవరికి చెప్పకండి. మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు అంత చక్కగా చెప్పగలుగుతారు. ఇంత చక్కగా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.